రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక్కోసారి చరిత్ర చాలా విషాదంగా, విడ్డూరంగా, ప్రహసనంలాగా పునరావృతమవుతుంది. 1971లో పాకిస్తాన్, తూర్పు పాకిస్తాన్, నేటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని ఏరి ఊచకోత కోసేందుకు ఆపరేషన్ సర్చ్ లైట్ అనేటటువంటి ఆపరేషన్ని ప్రారంభించింది. ఈ ఆపరేషన్ని ప్రారంభించి హిందువుల నరమేధాన్ని కొనసాగిస్తున్న సమయంలో IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి, పాకిస్తాన్కి భారీ మొత్తంలో రుణమిచ్చింది. 1999లో కార్గిల్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో, భారతదేశపు వాహనాలపైన పాక్ ముష్కర్లు దాడి చేస్తున్నటువంటి సమయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి మళ్ళీ రుణమిచ్చింది. 2025కి కట్ చేస్తే, పెహల్గాంలో అమాయకులైనటువంటి పర్యాటకుల్ని చంపి వారి భార్యల నుదుటి సింధూరాన్ని తుడిపివేస్తున్నటువంటి సమయంలో భారతదేశము పాకిస్తాన్ని జవాబు అడిగేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు, పాకిస్తాన్ చేసిన తప్పిదానికి పాకిస్తాన్కు శిక్ష వేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF మళ్ళీ ఆర్థిక సహాయం చేసింది. నిజంగా విషాదం. అయితే 1971లో కానీ 1999లో కానీ రెండుసార్లు అన్ని రకాల సహాయ సహకారాలు అందిన పాకిస్తాన్ యుద్ధంలో భయంకరంగా ఓడిపోయింది, పరాజయం పాలైంది. 2025లో కూడా అదే జరుగుతుందేమో. అందుకే పెహల్గాంకు ప్రతీకారంగా భారతదేశం ఎప్పుడైతే 9 ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేసిందో, అందులో ఉగ్రవాదానికి ప్రాణకేంద్రాలైనటువంటి బహావల్పూర్, మురీద్కేల్ కూడా ఉన్నాయో, పాకిస్తాన్ దిగ్భ్రాంతి చెందింది. ఏం చేయాలో తెలియలేదు. ఏదో బాలాకోట్ లాగా చిన్నగా ఒకటి జరుగుతుందేమోలే అనుకుంది. కానీ భారతదేశము అటు పాకాక్రమిత కశ్మీర్ నుంచి ఇటు బహావల్పూర్ దాకా దాడి చేస్తుందన్నది ఊహించలేదు. ప్రపంచంలో పాకిస్తాన్ పరాభవం పూర్తయిపోయింది. పాకిస్తాన్ తన ప్రజలకు ఏదో చేసి చూపించాల్సిన అవసరం వచ్చింది. అందుకే డ్రోన్ల దాడి చేసింది. టర్కీ నుంచి అరువు తెచ్చుకున్నటువంటి డ్రోన్లతో దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ మొత్తము డ్రోన్ల దాడిని బుధవారం కావచ్చు, గురువారం కావచ్చును, అదేవిధంగా శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున, ఈ 2 రోజుల్లో జరిగినటువంటి డ్రోన్ దాడుల్ని భారతదేశం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టింది. శుక్రవారం రాత్రి, శనివారం కూడా చాలా పెద్ద ఎత్తున దాడి చేసేటటువంటి ప్రయత్నం చేసింది. అనేక డ్రోన్స్ జమ్మూ, ఉధంపూర్, శ్రీనగర్ ఈ ప్రాంతాలపైన దాడి చేసినట్టు జోధ్పూర్ పైన కూడా దాడి చేసే ప్రయత్నం చేసినాయి. అయితే మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీన్ని చాలా సమర్థవంతంగా అడ్డుకుని 100% సక్సెస్ రేట్తో ఒక్క డ్రోన్ కూడాను తన టార్గెట్ని రీచ్ కాకుండా ఫెయిల్ చేసినాయి. మొత్తం ఇది ఒక ఘన విజయం. అయితే దీనికి జవాబుగా భారతదేశము తన డ్రోన్లని పంపించింది, స్కై స్ట్రైకర్ డ్రోన్స్. ఈ స్కై స్ట్రైకర్ డ్రోన్స్, వీటితో పాటు మన మిసైళ్ళు, ఇవి పాకిస్తాన్ గగనతలాన్ని ఛేదించుకుని వెళ్ళినాయి. ఇప్పటికే పాకిస్తాన్ లాహోర్లో, సియాల్కోట్లో ఇటువంటి కొన్ని ప్రాంతాల్లో పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అది తునకలైపోయింది, తుత్తునీయలైపోయింది. దాంతో భారతదేశము నిరాఘాటంగా తన మిసైళ్లను, డ్రోన్లను పంపగలిగింది. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పైన దాడి చేసింది. 4 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పైన ప్రధానమైనటువంటి దాడి, చాలా భయంకరమైనటువంటి దాడి జరిగింది. రన్వే విధ్వంసమైపోయింది, అక్కడ ఉన్నటువంటి విమానాలు ధ్వంసమైపోయినాయి. చాలా పెద్ద ఎత్తున దాడి. ఒకటి, పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్నటువంటి రావల్పిండిని ఆనుకుని ఉన్నటువంటి చక్లాల నూర్ఖాన్ ఎయిర్ స్ట్రిప్ అంటారు, అది ఆర్మీ యొక్క హెడ్ క్వార్టర్స్కి అత్యంత దగ్గరగా ఉంది. అది ధ్వంసమైపోయింది. అక్కడ ఒక విమానాలు తగలబడుతున్నటువంటి వీడియోలు కూడా వచ్చినాయి. పాకిస్తాన్ విమానాలు తగలబడలేదని చెప్తోంది. అక్కడ అమ్యునిషన్ డిపో, ఫ్యూయల్ డిపో కూడా ఉంది. అవి కూడా దెబ్బతిన్నట్టుగా తెలుస్తోంది. రెండవది, చక్వాల్లో ఉన్నటువంటి ఎయిర్ ఫోర్స్ స్టేషన్, మురీద్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్, దానిపైన దాడి జరిగింది. మూడవది, జాంగ్లో ఉన్నటువంటి రహీముల్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది, దానిపైన దాడి జరిగింది. 4వది, ఇంకొక చోట కూడా జరిగింది. ఈ 4 చోట్ల కూడాను పూర్తి స్థాయి విధ్వంసం. దీనితో పాక్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పనిచేయటం లేదు. పాకిస్తాన్కి సంబంధించినటువంటి
ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ భారతదేశ మిసైళ్లను కానీ డ్రోన్లను కానీ అడ్డుకోలేకపోతోంది. వాళ్లకు సంబంధించినటువంటి డ్రోన్లు పంపేటటువంటి 6 కేంద్రాలను వాటిని పూర్తిగా ధ్వంసం చేశారు. అదేవిధంగా అక్కడి నుంచి వచ్చేటటువంటి విమానాలు కానీ ఇంకోటి లేవకుండా 4 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని కూడా ధ్వంసం చేశారు. సర్గోదా కావచ్చును, మిగతా వాటిపైన కూడా దాడి జరిగినట్టు సమాచారం ఉంది. అయితే అక్కడ నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు మనకి ఇప్పటికీ తెలియవు. సో పాకిస్తాన్ ఇంత ప్రయత్నం చేసినా ఏమీ సాధించలేకపోయింది. పాకిస్తాన్కి చెందినటువంటి 3 ఫైటర్ ప్లేన్స్ మన గగనతలంలోకి ప్రవేశించాయి. వీటిని బారాముల్లా, అదేవిధంగా ఈ బద్గాం ఈ ప్రాంతంలో గగనతలంలో మన మిసైళ్లు కూల్చివేశాయి. 3 విమానాలు కూల్చివేయటం జరిగింది. ఒక విమానం పూర్తిగా దగ్ధమైంది. అందులో ఉన్నటువంటి సిబ్బంది పూర్తిగా భస్మీభూతమైపోయి ఉంటారు, తప్పితే కాలి చనిపోయి ఉంటారు. మరొకరు అరెస్ట్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ భారతదేశం మీద వైమానిక దాడి చేయడానికి చేసిన అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమాషా ఏంటంటే 1971 యుద్ధ సమయంలో కూడా ముందు భారతదేశము పాకిస్తాన్ యొక్క వైమానిక శక్తిని పూర్తిగా ధ్వంసం చేసింది. మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లను వాళ్ళకి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ని విధ్వంసం చేసింది. పూర్తిగా వాటిని నిష్క్రియాపరంగా చేసేసింది, అంటే ఇనాక్టివ్ చేసేసింది. అక్కడి నుంచి విమానం లేవలేని పరిస్థితిని చేసింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని తునాతునకలు చేసింది. ఆ తరువాత మన పదాతి దళం వెళ్ళింది. ఈసారి కూడా అలాగే జరుగుతుందా? ఎందుకంటే పాకిస్తాన్ యొక్క వైమానిక దళం కానీ వాళ్ళ డ్రోన్స్ కానీ ఏవైనా గగనతలంలోకి ఎగిరితే అవి తమ లక్ష్యాన్ని చేరుకోవడం దూరం, అవి మధ్యదారిలోనే గగనతలంలోనే విధ్వంసమైపోతున్నాయి భారత ప్రతి దాడి వల్ల. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే భారతదేశం ఉపయోగిస్తున్నటువంటి స్పై స్ట్రైకర్ డ్రోన్ కావచ్చును, మనము ఉపయోగిస్తున్నటువంటి రకరకాల మిసైళ్ళు కావచ్చును, ఇవన్నీ కూడాను చాలా కాలం మన దేశంలోనే కొందరు వేళాకోళం చేసినటువంటి మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ పథకాల్లో భాగంగా తయారైనాయి. 2021లో మనము ఇజ్రాయెల్ నుంచి స్పై స్ట్రైకర్కి సంబంధించినటువంటి ఒక 100 డ్రోన్స్ కొనుక్కున్నాము. ఆ తరువాత బెంగళూరులో వీటి మేకింగ్ జరిగింది. 100 కిలోమీటర్ల దూరం వెళ్ళగలవు, 5 నుంచి 20 కిలోల బరువు అయినటువంటి మందుగుండును తీసుకెళ్ళగలవు, చాలా సమర్థవంతంగా పనిచేయగలవు. ఇండియాలో డెవలప్ అయినాయి. ఇప్పుడు మనం ఉపయోగిస్తున్నటువంటి పినాక కావచ్చును, మిగతా అనేక మిసైళ్ళు ఏవైతే ఉన్నాయి, క్షిపణులు, ఇవన్నీ కూడా లోకలీ మేడ్, ఇండిజినస్లీ మేడ్, భారతదేశపు స్వశక్తితో స్వమేధతో తయారై మనం ఉపయోగిస్తున్నాం. ఆత్మనిర్భర్ భారత్ లేదా మేక్ ఇన్ ఇండియా యొక్క సుఫలాలు మనం అనుభవిస్తున్నాము. టర్కీ నుంచో ఇంకొక దేశాన్ని నుంచో తీసుకొచ్చినటువంటి విమానాలు ఆ రకంగానే కుప్పకూలుతున్నాయి. చైనా నుంచి తెచ్చుకున్న విమానాలు కుప్పకూలుతున్నాయి. F-16లు కూడా కుప్పకూలుతున్నాయి. F-16లు కుప్పకూలినట్లయితే అమెరికా నుంచి పాకిస్తాన్కు తీవ్రమైనటువంటి చివాటు రావడం ఖాయం. అందుకే పాకిస్తాన్ ఇప్పుడు పూర్తిగా బెంబేలెత్తింది. పర్యవసానంగా అనధికారికంగా వస్తున్నటువంటి వార్తల ప్రకారం, కొన్ని సోర్సెస్ చెబుతున్న వార్తల ప్రకారం పాకిస్తాన్కి చెందినటువంటి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO, ఆర్మీ చీఫ్ తరువాత అతిపెద్ద పోస్ట్ ఇది, ఆయన భారతదేశానికి చెందినటువంటి DGMOకి డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ తోటి కాంటాక్ట్ అయ్యారని. అంటే దీన్ని ఏ రకంగా డీఎస్కలేట్ చేద్దామన్నటువంటి ప్రయత్నం. అంటే ముందు ఎస్కలేషన్ చేసి మన పవర్ ఏదో చూపిద్దామన్న ప్రయత్నం చేశారు. ఇప్పుడు శూర్పణఖలాగా ముక్కు కోసేయటం, చెవులు కోసేయటం అంతా అయిపోయింది. ఇప్పటికన్నా జ్ఞానోదయమయ్యి భారత్ చెప్పినట్టుగా చేసి ఉగ్రవాదుల్ని మనకు అప్పగించి ఈ రకంగా చేసినట్లయితే ఈ DGMOల చర్చలకు ఏదైనా లాభం ఉండవచ్చును. DGMOల స్థాయి చర్చలు జరుగుతాయా లేదా అన్నది కూడా ఇప్పటివరకు ఏమీ స్పష్టం లేదు. అనఫీషియల్గా మాత్రమే ఈ విషయం మనకి వినవస్తుంది, అనఫీషియల్గా మాత్రమే. ఏదేమైనా కూడా భారతదేశము మరొక్కసారి పాకిస్తాన్కి గర్వభంగం చేసింది, శృంగభంగం చేసింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.